ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 6:24 వాక్యం మనం చదువుకుంటున్నాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించు, ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని యేసుప్రభు తన పరిచర్య మార్గంలో తన ప్రజలతో పలికినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఉదాహరణకు మనం అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాల్లో అననీయ సఫీరాలను చూస్తున్నాం. ఆది అపోస్తల ఆరంభ కాలంలో ఎవరునూ ఏమీ వారి సొంతంగా ఉంచుకొనకుండా వారికి కలిగినది అమ్మి సమిష్టముగా ఉండేను. అపోస్తలుల పాదముల ఎద్ద వారు తీసుకొచ్చి పెట్టి ఎవరి అక్కరల కొలిది వాళ్ళకు పంచి పెడుతూ ఇస్తూ సంతోషంగా జీవిస్తూ ఉండిరి. మరి సంఘంలో కలిసినటువంటి అననీయ సఫీరాలు కూడా ఇది చూసి తాము కూడా అలాగే చేయాలని ఆశపడి తమకున్న ఆస్తి అమ్ముకొని వాటిలో కొంత దాచుకొని భార్య ఎరుకనే దాచుకొని వారు మిగతా తీసుకొచ్చి అపోస్తల పాదముల ఎద్ద పెట్టారు. పేతురు దాన్ని చూచి, అననీయ, మీరు ఇంతకే దాన్ని అమ్మితిరా అని అడిగాడు. అడిగినప్పుడు అందుకే అమ్మితిని అని చెప్పాడు. నువ్వు పరిశుద్ధాత్మకి విరోధంగా ఎందుకు అబద్ధం ఆడుతీవి అని అననీయ అతన్ని గుర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే అతను అక్కడ పడి అతని ప్రాణం విడిచెను అని మనం గమనిస్తున్నాం. కాబట్టి పిమ్మట కొంతసేపు తర్వాత భార్య జరిగింది ఎరగకనే వచ్చింది. ఆమె కూడా వచ్చినప్పుడు, అమ్మ, మీరు అందుకే ఆ స్థలం అమ్మితేనే అంటే అందుకే అమ్మితేమని ఆమె పేతురుతో చెప్పింది. మరి మీరిద్దరూ ఏకీభవించి దేవుని ఆత్మకి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగి, నీ పెనిమిటిని మోసుకొని పోయిన వారి పాదములు వాకిటనే ఉన్నది, నువ్వు కూడా అతనితో కూడా వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడే పడి వెంటనే ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇది చూసిన వారికి అందరికీ గొప్ప భయం కలిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించాలి. సిరిని ప్రేమించాలనుకుంటే రెండుటిని కలిసి మనం ప్రేమించలేము. రెండుటికి ఒకేసారి పరిచర్య చేయలేము అని మనం చూస్తున్నాం. కాబట్టి అననీయ భార్య అయినటువంటి సఫీరాని అప్పటిసి వారు ఉడలో చుట్టి ఆమెను కూడా తీసుకెళ్ళి తన పెనిమిటి అంతా పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం దేవునికి సిరికి రెండుటికి దాసులుగా ఉండకుండా దేవుణ్ణి ప్రేమించి దేవుని రాజ్యానికి వారసులం అయితే ఆయన రాజ్యానికి మనం ప్రవేశించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. లోకంలో ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత సిరి సంపాదించినా మనం అంతటిని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మనం చనిపోయిన తర్వాత ఎవరు ఏది మనతో కూడా పంపరు. కేవలం ఆ యొక్క సమాధి పెట్టిలో పెట్టి శవాన్ని మాత్రమే పంపిస్తారు. కాబట్టి ఈ లోకంలో జీవించినప్పుడే దేవుని ప్రేమించి దేవుని బిడ్డలుగా జీవించడానికి మనము ప్రయాసపడాలి. దేవుని ప్రేమించాలి, దేవుని కొరకే మనం జీవించాలి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని ధ్యానం చేసుకొని దీని మీదనే ముందు మనసు ఉంచుకొని దేవుని కొరకు జీవిస్తామని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మా జీవితము కేవలం నీ కొరకే మేము జీవించడానికి మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ లోకంలో మేము సిరికి దేవునికి దాసులుగా ఉండలేము అని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం. మేము ప్రేమిస్తే నిన్ను ప్రేమించాలి, నీ రాజ్యమును ప్రేమించాలి, నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి. మేము నిన్ను మరి సిరిని ధనమును ప్రేమించాలనుకుంటే అది సాధ్యం కాదు అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మా జీవితంలో మేము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో మేము ధ్యానం చేసుకొని నీకు ప్రాధాన్యత ఇస్తూ నీ కొరకు జీవించడానికి మీరు మాకు నేర్పించమని, మాతో మీరు ఉండమని, కరుణించమని యేసుక్రీస్తు నీ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.